హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్త భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటంటే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో 1.5 ఇయర్ బేబీని హ్యాండిల్ చేస్తూ ఎలా ఇంట్లో వర్క్స్ అన్ని ఎలా చేసుకుంటున్నాను అనేది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో గైస్, స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ వాచ్ చేయండి. అలానే ఎండ్ వర్క్ వాచ్ చేశాక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ అయితే హోమ ఎర్లీగా లేచేసింది అనమాట. 5 o'clockకి లేచేసింది. ఇంకా బయట వెళ్దాం, ఇంట్లో తనకి బోరుగా ఉంటుంది కదా అని. ఇంకా మేము తన్ని కొంచెం ఫ్రెష్ అప్ చేసి మేము కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అలా బయట లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాము. సో ఎక్కడికి అని ఐడియా అయితే లేదు, ఊరికే అలా రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ 4 AM బిర్యానీ, హొస్కోట్ దమ్ బిర్యానీ అయితే కనిపించింది. మేము వెళ్ళింది 6:30 ఆ టైంలో వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఆ టైంకి వెళ్ళాము. నిద్ర మొహాలతోనే ఉన్నామన్నమాట. మా ఫేసెస్ చూసే ఐడియా ఉంటుంది. కానీ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ అయితే చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా హోమాకు కూడా పాలు కాంచుకొని అయితే బయట వచ్చేసాను. ఇంకా తను ఆడుకుంటూ ఉంది. తనకు తెచ్చిన బాటిల్ మిల్క్ కూడా తాగేసింది అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ అయితే, దమ్ బిర్యానీ కాదు, లైక్ దొన్ను బిర్యానీ టైప్ అనమాట. మటన్ బిర్యానీ ఒక ప్లేటే, ఎక్కువ కాదు, ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ ఇలా స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. మార్నింగే బిర్యానీ తినడం బాగుంది, ఆ టేస్ట్ కూడా. కానీ పొద్దున్నే తినలేము, ఒక ప్లేట్ ఇద్దరం తినలేకపోయామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తిరుచానూరు ఫ్లైఓవర్ డౌన్ అవ్వంగానే వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ అయితే వెళ్ళాను అనుకుంటా 4 AM బిర్యానీకి. ఇలా ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట. అది కూడా ర్యాండమ్గా అలా వెళ్తూ ఉంటే దారిలో అయితే కనిపించింది. హోమ ఏం తినట్లేదు, బయట ఫుడ్ దానికి అసలు పెట్టము. కానీ మేము తినేటప్పుడు టేస్ట్ చేయాలి అని మారం చేస్తుంది. పెట్టకుండా ఉంటే ఇంకా ఎక్కువ గొడవ చేస్తుంది అనమాట. ఒకసారి అలా టేస్ట్ చూయించామనుకోండి, సెకండ్ టైం తను తిందనమాట. సో అలా ఒక్కసారి అయితే తనకి టేస్ట్ అయితే చేయించాను. అలా ఊరంతా షికారేసేసి ఇంటికైతే వచ్చేసాము. 8 o'clockకి అలా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా పాపి వాళ్ళు కొంచెం ఎర్లీగా లేచింది కదా, ఇంటికి రాగానే ఫాస్ట్గా దోశ అయితే వేయించాను. సో వేయంగానే తినేసి పడుకునేసి 9 o'clock అంతా నాపే వేసింది అనమాట ఇవాళ. ఇంకా తను పడుకోగానే నేను ఇంకా అవకాడో మిల్క్ షేక్ అయితే చేస్తున్నా. బయట గడ్డి తిన్నాం కదా పొద్దున్నే, అట్లీస్ట్ కొంచెం హెల్తీగా అన్న తిందాము అని చెప్పి. సో నాకు 3rd monthలో ఉన్నప్పుడు ఇదంతా కూడా క్యాప్చర్ చేశాము. సో 3rd month జరుగుతున్నప్పుడు వ్లాగ్ అనమాట ఇదంతా కూడాను. నాకైతే స్పెసిఫిక్ క్రేవింగ్స్ అయితే అసలు ఏమీ లేవు 3rd month 2nd monthలో అయితే. లిటరలీ చెప్పాలంటే 2nd monthలో అసలు ఫుడ్ తినాలంటేనే నచ్చదనమాట, అసలు అలా ఉండేది. 3rd month ఏంటంటే కొంచెం తినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5th month రన్నింగ్, ఇప్పుడు బాగుందనమాట. సో ఇంకా కొంచెం హెల్తీగా ఇలా తాగుదామని చెప్పి అవకాడో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవకాడోలో. అండ్ ఇంకా ఇది అలాగే తినేవాళ్ళు తినేస్తారు, కానీ నాకు ఆ టేస్ట్ ప్లెయిన్గా ఉందన్నమాట. సో అలా తినలేక నేను మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను. జస్ట్ అవకాడో, బాగా మగ్గిన అవకాడోని పీసెస్ చేసేసుకొని మిక్సర్లో వేసుకొని కొన్ని కాంచి చల్లార్చిన పాలు వేసి కొంచెం ఒక స్పూన్ అలా షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. సో హనీ ఉంటే హనీ వేసుకోండి, స్కిప్ చేసేయండి షుగర్. ఇంట్లో హనీ లేదని చెప్పి నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుందన్నమాట. అది చాలా థిక్గా ఉంటుంది, మనము ఎన్ని పాలు పోసినా కూడా ఇంకా చిక్కగానే అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. నాకు ఒక్కదానికి అనుకున్నా, నాకు హోమాకి భూపాలకు కూడా అయ్యింది. హోమాకు వద్దు షుగర్ వేసాం కదా అనుకుంటూనే తను ఇంకా నేను తాగేది చూసి కావాలి అంటే తనకు కూడా ఇచ్చేసాను. ఇంకా మేమైతే షాపింగ్ ఉంటే బయట వెళ్తున్నాం అనమాట. ఇంకా బయట వెళ్ళేటప్పుడు పాపకు కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. మక్కానా, అది ప్లెయిన్ మక్కానానే, సాల్ట్ అలా ఏం యాడ్ చేయలేండి. ప్లెయిన్ మక్కానా అలానే తినేస్తుంది, చాలా ఇష్టంగా తింటుంది మక్కానా అయితే హోమ. ఇంకా అలానే తన సిప్పర్లో కొన్ని వేడినీళ్ళు అయితే కాంచి చల్లార్చుకొని సిప్పర్లో వాటర్ తీసుకున్నాను అనమాట. సో మక్కానా వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా బయట వెళ్దాం రా అంటే ఇక్కడ తన ఫుట్వేర్ దగ్గరికి వచ్చే ముందుకి ఇది అని మారుస్తూనే ఉందన్నమాట. అదేంటో మరి మా హోమాకి పర్టికులర్గా చెప్పులు అంటే చాలా ఇష్టం అనమాట. అది ఎందుకో తెలియదు, ఎక్కువ బట్టల మీద ఇంట్రెస్ట్ చూపిదు, తన ఫుట్వేర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఇంకా తను కూర్చొని ఉంది కదా, సైడ్ స్టాండ్ అంతా కూడా లైక్ తన ఫుట్వేర్ సెటప్ చేసామన్నమాట. తను ఏది కావాలంటే అదే వేస్తూ ఉంటాము. ఇంకా ఫైనలీ తను అడిగింది అయితే వేసేసాము. తను అడిగింది కాకుండా ఇంకోటి వేసామనుకోండి, ఇంకా దాన్ని పెరుగుతూ ఏడుస్తూ ఇలానే ఉంటుంది. సో తనకు నచ్చిందే వేసేసాను అనమాట. సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం షాపింగ్కి అయితే వెళ్తున్నాము. హోమాకి బ్యాంగిల్స్ తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్న బ్యాంగిల్సే అవి ఎక్స్చేంజ్ చేయాలన్నమాట.
హోమాకి మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా డైలీ అయితే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేసేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఎగ్జాక్ట్ తన సైజే తీసుకుంటూ వచ్చాను. మనం డైలీ వెయ్యము, అప్పుడప్పుడు వేసుకుంటామంటే కొంచెం లూజ్‌గా తీసుకున్నా పర్లేదు. నేను డైలీ వేసేయాలి అని చెప్పి తనకి కరెక్ట్ సైజ్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ కొంచెం టైట్ అయ్యాయన్నమాట. అందుకు ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా దారిలో నాకేమేమి తినాల్సి వస్తుంది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లు ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాను. చింతపండు మనకి రెడీమేడ్వి దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్స్లో, అలా మసాలా అవి అలా అది తిందామని తీసానే లేదో హోమా లాక్కునేసింది. తనకి చాలా ఇష్టం అనమాట అవి. తను కూడా ఇష్టంగా తింటూ ఉంది. ఆల్మోస్ట్ హోమాకి ఫుడ్ అంతా కూడా మేము ఏది తింటామో అదే పెట్టేస్తాను. మోస్ట్లీ 99% మోస్ట్లీ మేము తినే ఫుడ్డే తినిపిస్తాం. కానీ కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గిస్తాం అంతే అనమాట. సో ఫుడ్ కోసం మళ్ళీ సపరేట్గా చేయడం అలా అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా హోమా కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి కరెక్ట్ సైజ్ అని చెప్పను, కొంచెం ఫ్రీ సైజ్ అనమాట. మరి తన చేతిలో నుంచి జారి పడిపోవు, కానీ వేసే అప్పుడు తనకి ఫ్రీగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా తీసుకున్నాము, అవి కూడా డైలీ వేయడానికి అని చెప్పి. ఆల్మోస్ట్ 20 మినిట్స్లో మా షాపింగ్ బిల్లింగ్ అంతా కూడా అయిపోయి, సెలెక్షన్ అయిపోయి బయట అయితే వచ్చేసాము. సో ఇంకా హోమా ఉంది కదా, ఏది కావాలో అదే చూసుకొని వచ్చాము. మళ్ళీ వేరే దానికి వెళ్ళామనుకోండి టైం వేస్ట్ అవుద్ది. ఆ టైం వేస్ట్ అయ్యేలో పాపకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా భూపాల్ పాపను మేనేజ్ చేస్తుంటే నేను బ్యాంగిల్స్ సెలెక్షన్ చేశాను. ఇంకా ఫైనల్గా బిల్ వేసుకొని వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే సింపుల్గా వైట్ రైస్, బీట్రూట్ ఫ్రై, రసం, వడియాలు అండ్ అప్పడాలు 2 కూడా కొన్ని ఫ్రై చేశాను అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీలో నేను థర్డ్ మంత్లో కూడా అసలేం పెద్దగా నార్మల్గా తినే రొటీన్ ఫుడ్డే తీసుకున్నాను. సపరేట్గా ఏం తీసుకోలేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నా కదా అలా ఆ టైంలో అసలు ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా రాను రాను మనకి క్రేవింగ్స్ అనేవి వస్తాయి. ఆ సెకండ్ థర్డ్ మంత్ అయితే నాకు హెక్టిక్ అని చెప్పాలి, చాలా కష్టంగా ఉండింది. ఈ సెకండ్ థర్డ్ మంత్స్లో అయితే ఫుడ్ అస్సలు తినాలనిపించదు. ఏదో తినాలి తప్పదు అన్నట్టు తినేదాన్ని. పర్టికులర్గా ఇదే కావాలి అలా ఏం లేదనమాట. సో ఇంకా హోమా కూడా మేము ఏం ఫుడ్ తింటామో అదే తింటుంది. సో తనకు కూడా ఇదే ఫుడ్, సపరేట్గా ఏం కుక్ ఇలా చేయమన్నమాట. ఇలా గడిచిందండి థర్డ్ మంత్లో. అంటే థర్డ్ మంత్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద డేస్ అలానే ఉంటుంది నాది. పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే అది నేను ప్రెగ్నెంట్గా ఉండడం అంతే అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ అస్సలు కాదనమాట. నార్మల్ రొటీన్గానే ఉంటుంది, అసలు ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇంకా మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇంట్లో మన వర్క్స్ మనం చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. సో ఇలా గడిచిందండి ఒక రోజు మా హోమా పాపతో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.